కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు 5,000 క్యాపిటల్తో కానీ 10,000 రూపీస్ క్యాపిటల్తో కానీ ట్రేడింగ్ చేయడం పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అయితే అసలు మన యొక్క ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ముందుగా మీకు స్టాక్ మార్కెట్ పైన నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలండి. వితౌట్ నాలెడ్జ్తో మీరు ఈ వీడియో చూసి మీరు ట్రేడింగ్ చేసినా సరే మేబీ స్టాక్ మార్కెట్లో లాసెస్ చూసే అవకాశాలు చాలా ఎక్కువ అయితే ఉంటాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రిస్క్ రివార్డ్ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. మీకు నాలెడ్జ్ ఉంది, డిసిప్లిన్గా మీరు ట్రేడింగ్ చేయగలిగితే స్టాక్ మార్కెట్లో ఎలా అయితే మనీ సంపాదించగలరో అదేవిధంగా మీరు వితౌట్ నాలెడ్జ్తో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే అంతకంటే ఎక్కువ లాసెస్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో మీకు మార్కెట్లో మంచిగా నాలెడ్జ్ ఉంది అన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నాకు నాలెడ్జ్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లోనే చాలా వీడియోస్ కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా బేసిక్ లెవెల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ చూడండి. అండ్ ఇది ఇంటర్డే ట్రేడింగ్ సిరీస్లో సెకండ్ వీడియో అండి. ఇలాంటి వీడియోస్ అనేవి ప్రతిరోజు కూడా నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ అనేవి నేను రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పిన విధంగానే నాలెడ్జ్ ఉంటేనే మీరు ముందుగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అయితే చేయవలసి ఉంటుంది. నాలెడ్జ్ లేకపోతే ముందుగా వాట్ ఈజ్ వాట్ అనేది నేర్చుకోండి. ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా వర్క్ అవుతుందో నేర్చుకోండి. తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. ఆ తర్వాత మాత్రమే తక్కువ క్యాపిటల్ ఒక 5,000 10,000తో మాత్రమే మీ యొక్క ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఈక్విటీలో ట్రేడింగ్ చేయకుండా స్టాక్ మార్కెట్ పైన కొంత అవగాహన వచ్చిన తర్వాత కూడా ఈ సోషల్ మీడియాలో ₹1,00,000 సంపాదిస్తున్నా, ₹2,00,000 సంపాదిస్తున్నాం అని చెప్పేసి ఇవన్నీ చూసి కూడా చాలామంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా మీరు ఈక్విటీలోనే వేయాలండి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో డైరెక్ట్గా ట్రేడింగ్ చేసినా సరే మీరు లాసెస్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. మొదటగా మీరు చేయవలసింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ సంపాదించడం, సెకండ్ పేపర్ ట్రేడింగ్ చేయడం. పేపర్ ట్రేడింగ్ చేస్తే కొంత నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత చేయాల్సింది ఈక్విటీలో ట్రేడింగ్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాదు, ఈక్విటీలో ట్రేడింగ్ చేయాలి. సో తక్కువ క్యాపిటల్తో ఈక్విటీలో డైలీ కూడా మనము ఎలా ట్రేడ్ చేయాలి, మన యొక్క రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే చూడండి. ఇది బై అండ్ సెల్ రికమెండేషన్లా మీరు చూడకూడదు. మనమైతే సెబీ రిజిస్టర్డ్ కాదండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎడ్యుకేషన్ పర్పస్గా చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీ యొక్క ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం 5,000 క్యాపిటల్తో ట్రేడింగ్ ఎలా చేయాలి అన్నది మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తారంటే 5,000 క్యాపిటల్తో వాళ్ళ యొక్క ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేస్తారనుకోండి, 1 డేలోనే 5,000 లాస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ముందుగా మీరు 5,000తో జర్నీ స్టార్ట్ చేశారు అంటే మీరు మార్కెట్లో మొదటి అడుగు వేస్తున్నారు అని అర్థం. ముందుగా అసలు మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది, వాలటాలిటీ ఏంటి మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాతనే మెల్లమెల్లగా మీ యొక్క ట్రేడింగ్ క్యాపిటల్ని పెంచుకుంటూ ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే 1 డేలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ 5,000 క్యాపిటల్ని 1 డేలోనే లాస్ అవుతూ ఉంటారు. సో అలా చేయకుండా ఇక నుంచి మీరు చేయవలసింది ఏంటంటే ఒక ₹5,000 మీరు మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో 5,000తో మీరు ప్రతిరోజు కూడా ట్రేడింగ్ చేసేలా మీరు ప్లాన్ చేసుకోవాలండి. ఈక్విటీలో మీ దగ్గర ఒక ₹5,000 ఉన్నాయి అనుకోండి, అది ₹25,000తో సమానం. అదేంటి, అది ఎలా అంటే మీరు ఏ బ్రోకర్ ద్వారా ట్రేడింగ్ చేస్తారో, ఎగ్జాంపుల్గా ఏంజిల్ వన్నా, ఎల్ఎస్ బ్లూనా, అప్స్టాకా, జిరోదనా, లేదంటే ఎంస్టాకా, వాట్ ఎవర్ మీరు ఏ బ్రోకర్తో ట్రేడింగ్ చేస్తారో ఆ బ్రోకర్ మీకు 5x మార్జిన్ ఇస్తారండి, 5x లెవరేజ్ ఇస్తారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర ₹5,000 ఉంది, మనకి ఎంత ఇస్తారు, 20,000 ఇస్తారు. సో మొత్తం ఎంత అవుతుంది, ₹25,000 అవుతుంది. సో మీకు అర్థమవుతుందండి, మీ దగ్గర ₹5,000 క్యాపిటలే ఉంది కానీ మీరు ₹25,000 వరకు కూడా ట్రేడింగ్ అనేది చెయ్యవచ్చు. సో లాజిక్ అర్థం చేసుకోండి. మేబీ మీకు నాలెడ్జ్ ఉంటే అర్థం అవ్వచ్చు, కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీ దగ్గర ₹5,000 ఉంది, జనరల్గా ₹5,000 ఉంటే ఏం చేయగలము, ₹5,000 తగ్గట్టు షేర్సే బై చేసి సెల్ చేయగలం. కానీ మీరు యూజ్ చేసే బ్రోకర్ ఎవరైతే ఉన్నారో తనకి ఒక 5 టైమ్స్ మనకి ఇస్తారు కాబట్టి మొత్తం ₹25,000తో మీరు ట్రేడింగ్ చెయ్యొచ్చు. ₹25,000 వర్త్ ఉన్న షేర్స్ని బై సెల్ చెయ్యొచ్చు. ఇక ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇంతవరకు ఫ్రీగా డీమెట్ అకౌంట్, నథింగ్ బట్ ఏ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయకపోయి ఉంటే
ఏంజల్ వన్ అండ్ ఎల్ఎస్ బ్లూలో మనం సబ్ బ్రోకర్గా ఉన్నామండి. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా ఏంజల్ వన్లో కానీ ఎల్ఎస్ బ్లూలో కానీ ఫ్రీగా మీరు డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. పాసిబిలిటీ అయితే రెండిట్లో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీకు ఫ్రీగానే డీమెట్ అకౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డీమెట్ అకౌంట్ కావాలి, ట్రేడింగ్ చేయాలన్నా సరే డీమెట్ అకౌంట్ కావాలి. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఫర్దర్గా మీకు ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా, ట్రేడింగ్ రిలేటెడ్గా, ఈ డీమెట్ అకౌంట్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసాము. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మనమైతే సపోర్ట్ కూడా చేస్తాము ఫ్రీగానే. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఫ్రీగా డీమెట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కాకపోయినా వీడియో ఎండింగ్ అయిన తర్వాత అయినా సరే మీరు ఫ్రీగా డీమెట్ అకౌంట్ అనేది ఏంజల్ వన్లో కానీ ఎల్ఎస్ బ్లూలో కానీ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నేను మీకు ఏం చెప్పాను, 5,000 మీ దగ్గర ఉంటే బ్రోకర్ 5 టైమ్స్ ఇస్తారు కాబట్టి 25,000 రూపీస్ మీకు క్యాపిటల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 5,000తో మనము ఎలా ట్రేడ్ చేయాలి? 25,000 మనం క్యాల్కులేట్ చేయకూడదు, 5,000నే క్యాల్కులేట్ చేయాలి. సో 5,000 రూపీస్తో మనం ఎలా చేయాలి అంటే, జనరల్గా మనకి సాటర్డే సండే మార్కెట్ హాలిడే ఉంటుంది, ఇది అందరికీ తెలిసింది. సో 1 మంత్లో 30 డేస్ 31 డేస్ అయితే ఉంటాయి కదా. మనము యావరేజ్గా తీసుకున్నా సరే 8 to 9 డేస్ అయితే మనకి హాలిడే ఉంటుందండి, ఎందుకంటే సాటర్డే సండే పోతుంది. సో ఒక 21 డేస్ నేను యావరేజ్గా తీసుకుంటున్నాను. ఓకేనా? కొన్నిసార్లు 22 డేస్ అవ్వచ్చు, బట్ యావరేజ్గా 21 డేస్ అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు మార్కెట్లోకి ఏదైతే 5,000 రూపాయలు తీసుకొని వచ్చారో ఈ 5,000 రూపాయలతోని 21 రోజులు కూడా మీరు ట్రేడ్ చేయాలి. ఇక్కడే చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, 5,000 రూపాయలు క్యాపిటల్ తీసుకుని వస్తే 1 డేలోనే 5,000 రూపాయలు లాస్ అయిపోవడం కానీ, లేదంటే ఒక 2-3 డేస్ కొంతమంది మేబీ లాస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎలా ప్రాపర్గా మేము మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి అన్న విషయం తెలియకనే చాలామంది లాస్ అవుతారు. నేను మీకు ఒక్క పాయింట్ అయితే క్లియర్గా చెప్తానండి. ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో ఎవరైతే మనీ సంపాదిస్తున్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా సంపాదించరు. 1 డే లాస్ అవుతారు, ఇంకొక డే లాస్ అయినా సరే ఆ నెక్స్ట్ డే రికవరీ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు డిసిప్లైన్గా రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతూ ఉంటారు. ప్రతిరోజు డబ్బులు సంపాదించడం అనేది కుదరదు. వరస్ట్ డేస్ కూడా ఉంటాయి. మనం ఆ రోజు ఎంత ప్లాన్డ్గా, ఎంత స్ట్రాటజీగా మనం ట్రేడింగ్ చేసినా లాస్ రావచ్చు. సో స్టాక్ మార్కెట్లో లాస్ రావడం అనేది తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. కానీ మంత్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. మరి మంత్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ప్రాఫిటబుల్గా ఉండాలి అంటే ఎలా ఉంటారండి? ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వాలి. రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అయితేనే మీరు మంత్ ఎండ్ అయ్యేసరికి ప్రాఫిటబుల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా జరగాలంటే ప్రతిరోజు ట్రేడింగ్ చేయాలి. అలా ప్రతిరోజు ట్రేడింగ్ చేయాలంటే మన క్యాపిటల్ని మనం డివైడ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో మనం ఏమనుకున్నాం, యావరేజ్గా 21 డేస్ ట్రేడ్ చేయాలి. సో ఇప్పుడు మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉందండి? 5,000 రూపీస్ ఉంది. సో 5,000ని డివైడెడ్ 21 చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 5,000ని డివైడెడ్ బై 21 చేయండి. అప్పుడు మీకు ఎంత వస్తుంది? 238 రూపీస్ వస్తుంది. అంటే ఇక్కడ మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రతిరోజు కూడా మీరు 238 రూపాయలకు మించి లాస్ అవ్వకూడదు. ప్రాఫిట్ వస్తే హ్యాపీనే. ప్రాఫిట్ 500, 1,000 ఎంతైనా రానివ్వండి, దానికి లిమిట్ లేదు. అది మీ చాయిస్, మీ స్ట్రాటజీ పైన, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మీరు ఎంత మనీ సంపాదిస్తారో అనేది మీ చాయిస్ అది. కానీ లాస్ అనే ఒకటి ఉంది కదా, ఈ లాస్ మనం ఎలా మెయింటైన్ చేయాలి అంటే 238 రూపీస్కి మించి లాస్ అవ్వకూడదు. ఈ ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, మీకు ఈరోజు ట్రేడ్లోకి ఎంటర్ అయ్యారు, 238 రూపీస్ మీకు లాస్ కనిపించిందంటే వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. అర్థమవుతుందా మీకు? 238కి మించి మీరు లాస్ అవ్వకూడదు. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ లాస్ ఏదైతే స్టాప్ లాస్ ఉందో అది 238 పెట్టడానికి కుదరదండి, 200 రూపీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి మిగతా 38 రూపీస్ మీరు ఎవరైతే బ్రోకర్ని యూజ్ చేస్తారో, లైక్ ఏంజల్ వన్, అప్స్టాక్, జీరోదా, ఏదైతే బ్రోకర్ని యూజ్ చేస్తారో బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో ఈ 38 రూపీస్ సరిపోతుందండి. మ్యాక్సిమం 38 రూపీస్ లోపల డెఫినెట్లీ ఈక్విటీ కాబట్టి బ్రోకరేజ్ ఛార్జెస్ మరీ టూ మచ్గా ఉండవు కాబట్టి 38 రూపీస్ సరిపోతుంది. సో అందుకే మనం 238 రూపీస్ అనేది మనం ఎందుకు అన్నాము అంటే, మీరు ఒకసారి ట్రేడ్లోకి ఎంటర్ అయ్యారు అంటే మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా న్యూట్రల్గా ఉన్నా సరే మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి ఆటోమేటిక్గా పోతాయి. సో మీ ప్రాఫిట్ లాస్తో సంబంధం లేదు. బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి ఒక ట్రేడ్లోకి మీరు ఎంటర్ అయితే మీరు పే చేయాల్సిందే. సో అందుకే
ఒకరోజు మీ రిస్క్ అంతా 238, అప్పుడు మీ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, 200 రూపీస్ మీ యొక్క లాస్ అండి. సింపుల్గా చెప్పాలంటే 200 రూపీస్ మీరు లాస్ అయ్యారంటే ఎగ్జిట్ అయిపోవాల్సిందే. ఆ రోజుతో మీరు ట్రేడ్ క్లోజ్ చేయాల్సిందే. నెక్స్ట్ డే మళ్ళీ మీ స్ట్రాటజీ ప్రకారంగా మీకు ఎక్కడైనా ఎంట్రీ దొరికితేనే ట్రేడ్ చేస్తారు. అంతేగాని ఆ రోజు ఇంకొక ట్రేడ్ చేస్తాను మొదటగా ఏదైతే లాస్ అయ్యానో ఆ లాస్ని రికవరీ చేస్తాను అంటే మొత్తం క్యాపిటల్ పోతుంది. నేను మీకు ముందుగానే చెప్పాను కదా, చాలామంది 5,000 రూపీస్ ఒక రోజులోనే ఎలా లాస్ అవుతారు అంటే ఇలానే ఫస్ట్ 500 లాస్ అవుతారు. అరే ఈ 500ని రికవరీ చేద్దామని ఇంకొక 1,000, దాన్ని రికవరీ చేద్దామని ఇంకొక 1,500, దాన్ని రికవరీ చేద్దామని ఎలా చేసుకుంటూ 5,000 క్యాపిటల్ని కూడా లాస్ అయిపోతారు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రాపర్గా ప్రతిరోజు ట్రేడ్ చేయాలి. ఒకరోజు లాస్ అయినా సరే నెక్స్ట్ డే ట్రేడ్ చేయాలి తప్ప అదే రోజు మనం ట్రేడ్ చేసి దాన్ని రికవరీ చేస్తామని చెప్పి మనము ఓవర్ ట్రేడింగ్ అనేది చెయ్యట్లేదు. సో డిసిప్లిన్ ట్రేడింగ్ చేస్తాం. ఈరోజు లాస్ అయ్యాము, రేపు 1:2 ప్రాఫిట్ మీరు తీయగలిగితే ఈ లాస్ అనేది అక్కడ కవర్ అయిపోతుంది. అంతేగాని ఈరోజు లాస్ అయ్యి దీన్నే కవర్ చేద్దాం అనుకుంటే మొత్తానికి మీరు మీ క్యాపిటల్నే పోగొట్టుకుంటారు. సో అర్థం చేసుకోండి, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అనేది అంత సింపుల్ అయితే కాదు. అలా అని చెప్పి రావనైతే నేను చెప్పానంటే వస్తాయి, తప్పకుండా వస్తాయి. కానీ డిసిప్లిన్ ట్రేడింగ్ అనేది మనకి రావాలి. సో అందుకే మనం ఏం చేసాము, 5,000ని 21 డేస్కి డివైడ్ చేసాము. 1 డేకి మన యొక్క రిస్క్ 238 రూపీస్. కానీ 38 రూపీస్ మనము బ్రోకరేజ్ ఛార్జెస్కి సైడ్ని పెట్టేసినా సరే 200 రూపీస్ అనేది ఒక ట్రేడ్లో మనము స్టాప్ లెస్గా అయితే రిస్క్ తీసుకోవచ్చు. ఇదే ఫార్ములా 10,000 కూడా మనం ఫాలో అవుతాం, అంతే కదా. 10,000 మనం ఏం చేస్తామంటే 21 డేస్కి డివైడ్ చేస్తే 476 రూపీస్ వస్తుంది. ఈ 476 రూపీస్ ఏదైతే ఉందో ఇది 1 డే రిస్క్. కానీ ఇక్కడ 76 రూపీస్ మీరు సైడ్ని పెట్టేసుకున్నా సరే 400 రూపీస్ మీరు రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే అది బ్రోకరేజ్ ఛార్జెస్కి నేను సైడ్ని పెడతాను. ఇక్కడ బ్రోకరేజ్ ఛార్జెస్ ఇంతకుముందు 36 రూపీస్ అయితే ఇప్పుడు 76 రూపీస్ ఎందుకు అన్నారు అంటే ఫ్రెండ్స్, మీరు బ్రోకరేజ్ ఛార్జెస్ ఎలా వర్క్ అవుతాయి అంటే మీరు ఎన్ని షేర్స్ బై చేస్తున్నారు, ఒక 1000-10,000 షేర్స్ బై చేస్తారు అనుకోండి, 1000 షేర్స్ బై చేసిన దగ్గర మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా కాదు, ఒక 100-150 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెస్ అయ్యాయి అనుకోండి 1000 షేర్స్కి. 10,000 షేర్స్కి అంతే అవ్వండి, ఎక్కువ అవుతుంది, అప్పుడు 250-300 రూపీస్ అవ్వచ్చు. సో నేను మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. అది ఎట్లా అంటే మీరు బై చేసే షేర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. మీరు తక్కువ బై చేస్తే తక్కువ ఛార్జెసే ఉంటాయి, ఎక్కువ బై చేస్తే ఎక్కువ ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, ఓకేనా. సో ఇప్పుడు 10,000 ఏమవుతుందండి, 476 రూపీస్ మీకు 1 డే రిస్క్ వస్తే 1 డే మీ యొక్క స్టాప్ లాస్ అంతా 400 రూపీసే. ఇక్కడ మీరు ఇంకోటి చేయొచ్చు, ఈ 400 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని 2 ట్రేడ్స్గా మీరు డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఒక ట్రేడ్కి 200 రూపీస్ రిస్క్ పెట్టుకున్నా సరే డైలీ 2 ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో 2 ట్రేడ్స్లో మీ యొక్క రిస్క్ అంతా 400, అంటే ఒక ట్రేడ్కి 200, ఇంకొక ట్రేడ్కి 200, టోటల్గా 400 రూపీస్. ఈ 400 రూపీస్ మీరు 2 ట్రేడ్స్ కూడా లాస్ అయ్యాము అంటే మీరు ఎగ్జిట్ అయిపోవాల్సిందే. ఆ రోజుకి మీ యొక్క ట్రేడ్ అనేది క్లోజ్ చేయాల్సిందే. సో మీ దగ్గర 10,000 రూపీస్ ఉందంటే మీరు ఎంతవరకు ట్రేడ్ చేయొచ్చు, 50,000 రూపీస్ వర్త్ ఉన్న షేర్స్ మీరు బై సెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ బ్రోకర్ ఎవరైతే ఉంటారో తను 5 టైమ్స్ మీకు మార్జిన్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మీరు క్యాలిక్యులేషన్ అర్థం చేసుకోండి. మీరు నిజంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ఇదే ఫార్ములా అండి. అంతే తప్ప 1 డే 2 డేస్లో మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని మీరు రిస్క్లో పెట్టుకున్నారు అంటే మీరు డబ్బులు సంపాదించలేరు. ఎందుకంటే మార్కెట్ ఎవరి చేతుల్లో కూడా ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. సో ఎవరు కూడా ప్రతిరోజు డబ్బులు సంపాదించాలి అంటే అది పాసిబిలిటీ కాదు. రియాలిటీని అర్థం చేసుకొని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చెయ్యండి అని అయితే నేను చెప్తాను. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నాము, 5,000 రూపీస్ని 1 మంత్కి డివైడ్ చేసుకొని డిసిప్లిన్గా మనం ప్రతిరోజు కూడా ఎంత రిస్క్, 236 రూపీస్ అయితే 236 రూపీసే మన యొక్క రిస్క్. ఈరోజు 236 రూపీస్ లాస్ అయ్యామా, అయిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ ట్రేడ్ చేయాలి, నెక్స్ట్ డే లాస్ అయ్యారా ఆ నెక్స్ట్ డే ట్రేడ్ చేయాలి, అంతేగాని ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సెకండ్ వన్, 10,000 క్యాపిటల్ కూడా సేమ్ ఫార్ములా అనేది మనము ఫాలో అవుతూ డిసిప్లిన్గా ట్రేడ్ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు ప్రాపర్గా మీ క్యాపిటల్ని ఎలా మేనేజ్ చేయాలి, అసలు 1 డేకి నా యొక్క రిస్క్ ఎలా పెట్టుకోవాలి అనేది అర్థమైంది. ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే ఎన్ని షేర్స్ బై చేయాలి అనేది కూడా తెలియాలి కదా. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దానికోసం చెప్తాను. దీనికోసం చెప్పే ముందు ఫ్రెండ్స్, జనరల్గా స్టాక్ మార్కెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీని ఫాలో అవుతారండి. కొంతమంది ప్రైజ్ యాక్షన్ని ఫాలో అవుతారు, కొంతమంది ఇండికేటర్స్ ద్వారా ఎంట్రీ తీసుకుంటారు, ఇంకా కొంతమంది సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫాలో అవుతారు, ఇంకా కొంతమంది బ్రేక్అవుట్స్ని నమ్ముకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఎలా వస్తుందంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మార్కెట్లో వాళ్ళు ఏదైతే అబ్జర్వ్ చేస్తారో దాని ప్రకారంగా వాల్యూమ్ని బేస్ చేసుకుని కొంతమంది ఎంట్రీ తీసుకుంటారు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి? ఇండికేటర్సా, ప్రైజ్ యాక్షనా, లేదంటే సపోర్ట్ రెసిస్టెన్సీనా, బ్రేక్అవుట్సా, వాట్ ఎవర్ మీరు ఏ స్ట్రాటజీని ఫాలో అవుతారో ఆ స్ట్రాటజీలో ఎంట్రీ మీరు తీసుకుంటున్నారు అన్నప్పుడు స్టాప్ లాస్ కూడా మీరు ప్లాన్ చేస్తారు కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఇండికేటర్స్లో బొలింజర్ బ్యాండ్స్ని యూజ్ చేస్తున్నారు అనుకుందాం. సో బొలింజర్ బ్యాండ్స్లో అప్పర్ బ్యాండ్ పైన ఉన్నప్పుడు బై చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏ క్యాండిల్లో అయితే బై చేస్తున్నారో దాని ముందు క్యాండిల్లో కొంతమంది స్టాప్ లాస్ పెడతారు, లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే మిడిల్ బ్యాండ్లో స్టాప్ లాస్ పెడతారు, కొంతమంది లోయర్ బ్యాండ్లో స్టాప్ లాస్ పెడతారు. ఇక్కడ మనం చెప్పలేమండి, ఎవరి స్ట్రాటజీ ఏంటనే చెప్పలేం. తను చేసుకున్న బ్యాక్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా వాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో నేను ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాను తను కూడా అలానే పెడతారు అంటే అది కరెక్ట్ కాదు. కొంతమంది ఏం చేస్తారు, బొలింజర్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ పైన క్యాండిల్ ఉండేటప్పుడు బై చేస్తే దాని ముందు క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెడతారు, ఇంకా కొంతమంది మిడిల్ బ్యాండ్ మధ్యలో స్టాప్ లాస్ పెడతారు, ఇంకా కొంతమంది లోయర్ బ్యాండ్లో స్టాప్ లాస్ పెడతారు. అది మనం డిసైడ్ అయితే చేయలేము. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీ ఎంట్రీ ఎంత, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బొలింజర్ బ్యాండ్స్ ద్వారా ట్రేడ్ చేస్తున్నారు అనుకుందాం. అప్పర్ బ్యాండ్లో మీకు ఎంట్రీ దొరికింది, ఆ ఎంట్రీ ప్రైస్ ఎంత అంటే 100 రూపీస్ అనుకోండి. ఇది ఎగ్జాంపుల్ అండి, లేదంటే 500 రూపీస్, అది మీ చాయిస్ అనమాట. అక్కడ ఎంట్రీ ఎంత ఉంటుందని మనం చెప్పలేం కదా, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో మీరు తీసుకునే ఎంట్రీ ఎంత 100 రూపీస్ అనుకోండి. ఇప్పుడు మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలనుకున్నారంటే లోయర్ బ్యాండ్ దగ్గర పెట్టాలని అనుకున్నారు, ఓకేనా. లోయర్ బ్యాండ్ దగ్గర మీ యొక్క స్టాప్ లాస్ పెట్టాలని చెప్పి మీరు అనుకున్నారు. సో ఎంట్రీ 100 రూపీస్, లోయర్ బ్యాండ్ దగ్గర ప్రైస్ ఎంత అంటే 95 రూపీస్ ఉంది, ఓకే. ఎంట్రీ 100 రూపీస్, మీరు పెట్టాలనుకున్న స్టాప్ లాస్ ఎక్కడ ఉంది 95. ఈ మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందండి, 5 రూపీస్ ఉంది, అంతేనా. 5 రూపీస్ మనకి డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 5000 రూపీస్ క్యాపిటల్తో మీరు ఏం చేస్తున్నారు, ట్రేడింగ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న తర్వాత మీకు 100 రూపీస్లో ఎంట్రీ దొరికింది, 95 రూపీస్లో స్టాప్ లాస్ ఉంది, డిఫరెన్స్ 5 రూపీస్ ఉంది. మీ వన్ డే రిస్క్ ఎంత అని చెప్పానండి, ఎంత చెప్పాను, 238 రూపీస్ అనుకోండి. నేను యాక్చువల్గా 38 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెస్ పోతాయని చెప్పాను, బట్ నార్మల్గా 238 రూపీస్ అనుకోండి. ఈ 238 రూపీస్ ఉంది కదండి, ఈ 238 రూపీస్ డివైడెడ్ బై 5 చేయండి. ఎందుకంటే మీ ఎంట్రీకి స్టాప్ లాస్కి ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో అది మీ రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్ అమౌంట్కి డివైడెడ్ బై అయితే చేయాల్సి ఉంటుంది. సో 238 డివైడెడ్ బై 5 చేస్తే మీకు ఎంత వస్తుందండి, 47 వస్తుంది. సో ఇక్కడ మీరు బై చేయాల్సిన షేర్స్ అన్ని 47 షేర్లు మీరు బై చేయాలి. అది ఏ కంపెనీ అయినా కావచ్చు. ఎందుకు 47 షేర్లు మనం బై చేస్తున్నాము అంటే మనకి ఎంట్రీ 100 రూపీస్ ఉంది, స్టాప్ లాస్ 95 ఉంది కాబట్టి నాకు డిఫరెన్స్ 5 రూపీస్ వచ్చింది. అదే 10 రూపీస్ వచ్చి ఉంటే ఏం చేసేవాడిని, 238 డివైడెడ్ బై 10 వేసేవాడిని. మీకు అర్థమవుతుందా, 7 రూపీస్ వస్తే 238 డివైడెడ్ బై 7 వేసేవాడిని, కానీ ఇక్కడ ఎంత వచ్చింది 5 వచ్చింది. సో 238 డివైడెడ్ బై 5 వేస్తే నాకు 47 షేర్స్ వచ్చాయి. సో మీరు 47 షేర్స్ అనేవి మీరు బై చేస్తారు. బై చేసినది మీ యొక్క లాస్ ఎంత అండి, 238కి అయితే క్రాస్ అవ్వకూడదు. 200 రూపీస్ చెప్పాను, 38 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెస్ అని చెప్పాను. సో మీరు అది అర్థం చేసుకోండి, ఓకేనా. సో 200 రూపీస్కి అయితే మీరు క్రాస్ అవ్వకూడదు. దానికి తగ్గట్టుగా మీరు చేయవలసింది ఏంటంటే 47 షేర్స్ మాత్రమే బై చేయాలి. మరి 10,000 రూపీస్ క్యాపిటల్ నాది. ఇప్పుడు నేనేం చేయాలంటే సేమ్ అండి, మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నారు, 100 రూపీస్లో ఎంట్రీ తీసుకుంటున్నారు, 95 రూపీస్ స్టాప్ లాస్, డిఫరెన్స్ 5 రూపీస్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, 476 డివైడెడ్ బై 5 వేయండి. సో ఇప్పుడు మీకు ఎంత వస్తుంది, 95 వస్తుంది. సో మీరు ఎన్ని షేర్లు బై చేయాలి, 95 షేర్లు బై చేయాలి. ఒక ట్రేడ్ చేయాలనుకుంటే అదే క్యాపిటల్తో మీరు 2 ట్రేడ్స్ చేయాలనుకోండి, అదే రిస్క్తో 476 ఉంది కదండి, దాన్ని మీరు 2 ట్రేడ్స్ చేయాలనుకుంటే అంటే ఒక ట్రేడ్కి 200 రూపీస్ రిస్క్ పెట్టుకోవాలన్నప్పుడు మీరు ఏం చేయాలండి, ఈ 95 షేర్స్ని డివైడ్ బై 2 చేయండి చాలు. సో మీకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను. సో అలా మనము ఎన్ని షేర్లు బై చేయాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే ప్రాపర్ ఎంట్రీ. అర్థమవుతుందా, ఇది చాలామంది ఫాలో అవ్వరు. చాలామంది ఏం చేస్తారంటే ఎంట్రీ దగ్గర వాళ్ళకి నచ్చిన షేర్లు బై చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒక 1000 షేర్లు బై చేస్తారండి, ఓకేనా. ₹1 పెరిగింది అనుకోండి, మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, ₹1000. ₹1 ఫాల్ అయితే ₹1000 లాస్ వస్తుంది. ₹5 పెరిగింది అనుకోండి, మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, 5000. మరి ఫాల్ అయితే 5000 లాస్ వస్తుంది. పోయింది కదా, మీ క్యాపిటల్ మొత్తం పోయింది ఇక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాము, 21 డేస్ కూడా మనం ట్రేడ్ చేయాలనుకుంటున్నాం. ఈరోజు ప్రాఫిట్ వస్తుందని మనకి 100% తెలిస్తే మనం ఓకే ఎన్ని షేర్లను బై చేయొచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో గ్యారంటీ ఉండదు కదా.
లాస్ అయితే పరిస్థితి ఏంటి? అందుకే మనం ఏం చేస్తున్నాము, డిసిప్లిన్ ట్రేడింగ్ చేస్తున్నాం. డిసిప్లిన్ ట్రేడింగ్ ఎలా చేస్తున్నాము, మన 5,000 క్యాపిటల్ని 21 డేస్కి డివైడ్ చేసి మనకు వచ్చిన రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్కు తగ్గట్టుగానే ఒక రోజు మనం ట్రేడ్ చేసి ఆ రోజు లాస్ అయితే నెక్స్ట్ డేనే ట్రేడ్ చేస్తాం, కానీ అదే రోజు మనం ట్రేడింగ్ అయితే చేయట్లేదు. సో ఇలా మీరు డిసిప్లిన్గా రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతూ ట్రేడింగ్ అయితే చేయాలి. స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఎవరైతే మనీ సంపాదిస్తున్నారో, మీకు ఏదైతే ప్రాఫిట్స్ వస్తున్నాయని కనిపిస్తుందో, రియాలిటీ ఇంకోటి ఉంటుందండి. రియాలిటీ ఏంటి అంటే తనకి లాసెస్ కూడా వస్తాయి, కానీ అది చెప్పరు ఎవరు కూడా. ప్రాఫిట్సే కాదు, లాసెస్ కూడా వస్తాయి, కానీ అది ఎవ్వరూ చెప్పరు. ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో డైలీ నాకేం ప్రాఫిట్స్ రావు, నాకు లాసెస్ వస్తాయి, కానీ ప్రాపర్గా డిసిప్లిన్గా ట్రేడింగ్ చేయడం అనేది నేను అలవాటు చేసుకున్న తర్వాతనే స్టాక్ మార్కెట్లో డబ్బులు అనేవి వస్తాయండి. అంతవరకు ఎవ్వరికీ రావు. ఈరోజు నీకు 10,000 వచ్చినా సరే నువ్వు డిసిప్లిన్ ట్రేడింగ్ చేయకపోతే నువ్వు ఒక 30,000 రూపాయలు నెక్స్ట్ డేకి లాస్ అవుతావు. ఎవరి లైఫ్లోనే ఇలా జరుగుంటే కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి అది అర్థమవుతుంది, అదొక మంచి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో నేను చెప్పిన దాని ప్రకారంగా ఎవరైనా సరే డిసిప్లిన్ ట్రేడింగ్ చేయకుండా లాసెస్ అయి ఉంటే కామెంట్స్లో చెప్పండి. దయచేసి మీరు చెప్పితే ఇంకొక నలుగురు అలా చేయకుండా డిసిప్లిన్ ట్రేడింగ్ అనేది చేసుకుంటారు. సో నేను మీకు చెప్పింది అర్థమైంది కదండి. ఇక ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను మీకు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు చేయవలసినవి ఏంటి, 5,000 అంటే తక్కువ క్యాపిటల్తో ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలి. ఇంకొక విషయం అండి, మీకు మార్కెట్లో అవగాహన లేకుండా ఒక 50,000 లక్ష రూపాయలతో మాత్రం మార్కెట్లోకి ఎంటర్ అవ్వద్దు. దయచేసి తక్కువ క్యాపిటల్తోనే ఎంటర్ అవ్వండి. ఒక 5,000 10,000 సరిపోతుంది. మీరు ఫస్ట్ మార్కెట్ ఏంటో అర్థం చేసుకోవాలి కదా. మీరు 5,000 క్యాపిటల్తో ఎంటర్ అయ్యారనుకోండి, ప్రతిరోజు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. దాని ప్రకారంగా మీ క్యాపిటల్ అనేది మీరు పెంచుకోవచ్చు. సో తక్కువ క్యాపిటల్తో ఎంటర్ అవ్వాలి. సెకండ్ వన్, స్టాప్ లాస్ని ఫాలో అవ్వాలి, దీన్ని అవాయిడ్ చేయకూడదు. థర్డ్ వన్, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ డిసిప్లిన్గా ట్రేడింగ్ అనేది చేయాలి. మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి, ఆ స్ట్రాటజీ ప్రకారంగానే ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఉండాలి. ఇవి చేయవలసిన పనులు. మరి చేయకూడనివి ఏంటి? ఫస్ట్ వన్, స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడింగ్ చేయకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సోషల్ మీడియాలో ఈ ₹1,00,000 ₹2,00,000 చాలా సింపుల్గా సంపాదించవచ్చు అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తారు. ఈక్విటీతో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనకి రిస్క్ రివార్డ్ అనేది హై లెవెల్లో ఉంటాయి. సో అందుకే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారు. వితౌట్ నాలెడ్జ్తో మీరు అలా చేస్తారంటే 1 డేలోనే బయటకు వెళ్ళిపోతారండి. నిజం చెప్తున్నా. 5,000 10,000 వాట్ ఎవర్ ఎంత క్యాపిటల్ అయినా సరే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీకు నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేశారు అంటే మీరు బయటికి వెళ్ళిపోతారు. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ అనేది చేయకూడదు. మీకు నాలెడ్జ్ వస్తుంది, మెల్లమెల్లగా మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, ఈక్విటీలో మీరు డిసిప్లిన్గా డబ్బులు సంపాదిస్తున్నారు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి వెళ్ళాలి. ఇక ఫైనల్ వన్, ఫ్రెండ్స్ దయచేసి ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఈ ఓవర్ ట్రేడింగ్ అంటే ఇంకేం కాదండి, నేను చెప్పాను కదా, ఒక ట్రేడ్లో లాస్ వచ్చింది ఇంకొక ట్రేడ్ చేస్తాను, దానిలో లాస్ వచ్చింది ఇంకొక ట్రేడ్ చేస్తానంటే మొత్తానికి మీరు లాసెస్లోకి వెళ్ళిపోతారు. సో నేను మీకు చెప్పింది అర్థమైంది కదండి. ఇలా మీరు 5,000 10,000 క్యాపిటల్తో హ్యాపీగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేయాలి. ఏదేమైనా నాలెడ్జ్ లేకుండా మాత్రం ట్రేడింగ్ అయితే చేయకూడదు. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది కదండి. ఇక ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, దానిలో హ్యాపీగా జాయిన్ అవ్వండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి ఫాలో అవ్వండి. మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నేను ఈజీగా షేర్ చేస్తాను. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్, అది మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే డీమ్యాట్ అకౌంట్ అవసరం. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా సరే, ఐపీఓ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మీకు తప్పకుండా డీమ్యాట్ అకౌంట్ అవసరం అండి. ఏంజల్ వన్ అండ్ ఎల్ఎస్ బ్లూకి సంబంధించిన ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ₹1 కూడా వాళ్ళు ఛార్జ్ అయితే చేయరు, మీకు ఫ్రీగానే అకౌంట్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా ఓపెన్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన తరపు నుంచి కూడా మీకు ఫ్రీగా సపోర్ట్ చేస్తాము. సో ప్రతి ఒక్కరూ మన ద్వారా ఓపెన్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి మినిమం 500 లైక్స్ అయితే రావాలండి. 500 లైక్స్ వస్తేనే ఇలాంటి వీడియోస్ అన్ని మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.